బ్రేకింగ్ న్యూస్ రంగారెడ్డి జిల్లా హయాత్ నగర్లోని నారాయణ హాస్టల్లో ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు హయాత్ నగర్ నేతాజీ నగర్ బ్రాంచ్లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి లోహిత్ రెడ్డిగా గుర్తించారు. అయితే విద్యార్థి మృతిపై హాస్టల్ యాజమాన్యం పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా హయాత్ నగర్లోని నారాయణ హాస్టల్లో విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు హయాత్ నగర్ నేతాజీ నగర్ బ్రాంచ్లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి లోహిత్ రెడ్డిగా గుర్తించారు. విద్యార్థి మృతిపై హాస్టల్ యాజమాన్యం పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అధికారులు. నారాయణ హాస్టల్లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, అసలు ఆత్మహత్య గల కారణాలు ఏంటి? అక్కడ వాళ్ళ హాస్టల్ సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెప్తున్నట్టుగా వినిపిస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? హైట్ నగర్ లో నారాయణ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నటువంటి లోహితాక్ష రెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి కూడా పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చే వరకు కూడా స్కూల్ యాజమాన్యం అప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పేసి కూడా విద్యార్థి బంధువులు ఆయన తల్లిదండ్రులు ఆందోళనకు దిగడం జరిగింది. స్కూల్లో టీచర్ కొట్టడం వల్లే బాబు డిసప్పాయింట్ అయ్యి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి కూడా వారు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి సమాధానం, ఎందుకంటే 7వ తరగతి చదువుతున్న అబ్బాయి ఎలా ఆత్మహత్య చేసుకుంటాడు, దీనికి సంబంధించి అనుమానాలు ఉన్నాయి. దీనిపై పోలీసులు పూర్తి విచారణ జరిపించాలని చెప్పేసి కూడా తల్లిదండ్రుల ఆందోళనకు దిగడం జరిగింది. ఈ రోజు స్కూల్ కు కూడా హాలిడే ప్రకటించినట్టు తెలిసింది. రెసిడెన్షియల్ స్కూల్ కు సంబంధించి బాబు ఎలా మృతి చెందుతాడు, ప్రతి ఫ్లోర్ కి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, ఆ ఇన్ఛార్జ్ ఏం చేస్తున్నాడు అనే దానిపై కూడా విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షలు ఫీజులు కట్టించుకుంటున్నారు తప్ప విద్యార్థులకు సంబంధించిన బాగోగులు కానీ వారికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు నారాయణ స్కూల్ యాజమాన్యం అని చెప్పేసి ఆందోళనకు దిగడం జరిగింది. పోలీసులు భారీ ఎత్తున అక్కడ మోహరించడం జరిగింది. విద్యార్థి సంఘ నాయకులు కూడా వచ్చి ఆందోళన చేసే అవకాశం ఉండడంతో భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. నారాయణ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే గతంలో, కానీ ఇప్పుడు స్కూల్ కి సంబంధించిన 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైనే హైట్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని బాబు మృతదేహాన్ని ఉస్మానియాకు పోస్ట్ మార్టం నిమిత్తం తరలించి అనంతరం వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే అక్కడ స్కూల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక టీచర్ వేధింపుల వల్లే బాబు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి విద్యార్థి స్నేహితులు తల్లిదండ్రులకు చెప్తున్నట్టు తెలిసింది. ఆ టీచర్ ఎవరు, అసలు ఎందుకు వేధింపులకు పాల్పడ్డాడు అనే దానిపై పూర్తి దర్యాప్తు చేయాలి, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఈ స్కూల్స్ కి సంబంధించి ఆ నారాయణ కాలేజీలకు సంబంధించి కూడా గతంలో కూడా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒత్తిడి, ర్యాంకుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తీసుకొచ్చి వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు హైట్ నగర్ లో ఈ ఘటనపై పోలీసులు అయితే కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.